అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇదైతే సండే ఈ రోజుటి వ్లాగ్. నేను హాలిడే స్టార్ట్ అయినప్పటి ఇంకా రిషిని ఎక్కడికి తోడుకొని వెళ్ళడం లేదు. లైక్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి తప్ప ఇంకా వేరే అంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే వెళ్తున్నాం గానీ, ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా చానా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంటి పని వల్ల అండ్ మా ఆయన వర్క్స్ అండ్ నాకు లీవ్ లేకపోవడం వల్ల అస్సలు కుదరడం లేదు. సో, ఈరోజు కొంచెం అలా బయటికి వెళ్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం. అండ్ మేమైతే మార్నింగ్ పపాయ తీసుకుంటాం. లైక్ గంజికి రీప్లేస్‌మెంట్‌గా పపాయ తీసుకుంటాం. పరగడుపులో పపాయ తినాలని చెప్తారు. రీజన్ నాకెందుకని తెలియదు. తెలుసుకొని నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. మీలో ఎవరికైనా తెలిసుంటే నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ ఈరోజైతే పొంగల్ చేస్తున్నా. సో, దానికి ఇక్కడ పెసరపప్పు నానబెట్టి పెట్టేసాను. అండ్ మిల్క్ బాయిలింగ్ కూడా పెట్టేస్తున్నాను. మదర్, ఫాదర్ ఇద్దరు ఇలా షెడ్యూల్ బిజీ ఉండడం వల్ల పిల్లలు సమ్మర్ హాలిడేస్‌లో చాలా వరకు మిస్ అవుతారు కదా! సో, నేనైతే చాలా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. మనం చిన్నప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లని చాలా ఇలా వెళ్ళిపోయేవాళ్ళం. అండ్ అక్కడ మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు రిషికి ఎలా అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంది. సో, పెద్దగా చేంజ్ ఏమి ఫీల్ అవ్వడు. మనం చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే లైక్ సమ్మర్ హాలిడేస్ అయిపోయే వరకు ఆవకాయ పెట్టడం, అమ్మమ్మ వాళ్ళతో తోటకి వెళ్ళడం, మార్నింగ్ పనులు షేర్ చేసుకోవడం, కథలు చెప్పుకోవడం, అమ్మమ్మ చేసే తినుబండారాలు ఏదైతే ఉంటాయో అవి ఎంజాయ్ చేయడం. ఎవ్రీ మూమెంట్‌ని మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు అలా లేదు. సో, నాకి మంచిగా అనిపిస్తుంది. సమ్మర్ హాలిడేస్ అంటే మనం ఇలా ఉండేవాళ్ళం కదా! అని చెప్తే రిషి ఫీల్ అవుతాడు. నాకెందుకు అలా లేదు అని. సో, ఇప్పుడు చేంజ్ అయిపోతుంది కదా! జనరేషన్స్ మారే కొద్దీ అలవాట్లు, కట్టుబాటలు అన్నీ మారిపోతున్నాయి. అండ్ ఇక్కడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసేసి పూజ చేసుకుందాం అన్నట్టుగా ఫ్రెష్ అప్ అయ్యాను. అండ్ ఇక్కడ నేను ఒక ముడుపు కట్టి పూజ చేస్తున్నా. ఎందుకు, ఏమిటి అనైతే నేను షేర్ చేసుకోవడం లేదు. సో, సారీ. నేను నౌ ఏ డేస్ ఏంటంటే నా హెయిర్‌కి కొంచెం సాంబ్రాణి ధూపం అలా వేసుకుంటున్నా. నాకు ఇలా వేసుకోవడం చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అండ్ నాకు హెడేక్ తగ్గుతుందన్నమాట. సో, దాని గురించి ఇక్కడ అది ఫాలో అవుతున్నాను. అండ్ దీపారాధన కూడా చేసేసుకుంటున్నాను. అండ్ నేనిక్కడైతే ఒకటి షేర్ చేసుకోవాలి. నేనైతే పూజ చేసేటప్పుడు పెద్దగా దేవుడిని ఏది కోరుకోను. లైక్ నాకది కావాలని, ఇది చేయండని అలా ఏమి అడగను. మనస్ఫూర్తిగా పూజ చేస్తాను. అండ్ నాకు అలా ఆ దేవుడు ఫోటోని చూస్తూ మంచిగా ఫీల్ అవ్వడం, ఆ పాజిటివ్ వైబ్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. సో, నేనదే ఫీల్ అవుతాను. అలానే చేస్తాను. ఎప్పుడు కూడా దేవుడిని నేను అది ఇవ్వండి అని అడిగింది లేదు గానీ, అందరూ బావుండేలా చూడండి అని మాత్రమే అడుగుతాను. తర్వాత హార్స్ హిల్స్‌కి వెళ్దామని ఇక్కడ స్టార్ట్ అయ్యాం. లైక్ ఎలా అంటే ఇంకా మాకు నియర్‌గా ఏ ప్లేస్ లేదు. దట్ ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి కొంచెం బెటర్‌గా ఫీల్ అవుతామని ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. కాకపోతే మేము అక్కడికి రీచ్ అయ్యేపాటికి 10:30 అలా అయిందనుకుంటా. సో, అప్పటికి మంచిగా సూర్యుడు ఆహ్, వచ్చేసారు. అండ్ నేనైతే ఇది సెకండ్ టైమ్ హార్స్ హిల్స్‌కి వెళ్తున్నాను. ఆ ఫాగీ అంతా ఎర్లీ మార్నింగ్స్ బావుంటుందని చెప్తారు. బట్ నెక్స్ట్ టైమ్ చూడాలి. ట్రై చేయాలి. నాకైతే ఆహ్, వ్యూ మంచిగా నచ్చింది గానీ, ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు మెస్సీ చేసేసారు. ఇంకా చెప్పాలంటే కొంచెం క్లీన్‌గా లేదు. అక్కడ ప్లేస్‌ని క్లీన్‌గా పెట్టలేదు. సో, అంతా అంటే మనమే జనాలే ఎవరైతే పోతారో మనం దాన్ని నీట్‌గా మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఆహ్, అదొక్కటి మాత్రమే నాకు నచ్చలేదు గానీ, వ్యూ అయితే చాలా మంచిగా ఉంది. కొంచెం సేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసాం కానీ, ఎండ దారుణంగా ఉంది. సో, ఎక్కువ సేపు ఉండలేకపోయాం. కొంచెం అలా వీడియోస్, ఫోటోస్ తీసుకొని తర్వాత అక్కడ చిన్న పార్క్ ఉంది కదా! లైక్ చిన్న చిన్న యానిమల్స్ ఉన్నాయి. అవి చూస్తూ వెళ్ళామన్నమాట.
రిషికి ఇక్కడ ఉన్న అనిమల్స్ పెద్దగా విచిత్రంగా ఏం అనిపియలేదు గానీ, కానీ ఎంజాయ్ చేశాడు. లైక్ ఆ పీకాక్ ఆ ఫెదర్ విప్పుతుందని చాలా సేపు వెయిట్ చేశాను. జస్ట్ అది స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ అలాగే వచ్చి కిందకొదిలేస్తుంది. ఒక నియర్లీ 20 మినిట్స్ ఉన్నాను అక్కడ. ఆ ఫెదర్ అలా ఓపెన్ చేస్తే ఎంజాయ్ చేయాలి చూసిని. బట్ అది చెయ్యలేదు. అండ్ రిషికి ఇక్కడ చెప్తున్నాను ప్రతి ఒక్క దాని గురించి ఇలా ఇలా అని. సో, రిషి కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో స్టార్ టర్టిల్ ఉంది. అంటే నక్షత్రపు తాబేలి అంటాము కదా! అది ఉంది. నేను దాన్ని చూపించి అంటే మనకి ఫస్ట్ చెప్తూ ఉండేవాళ్ళు కదా! అందరికి ఇది కనపడదు. ఇది కనపడితే మంచిదవుతుంది అని. సో, రిషికి కూడా అదే చూపించి చెప్తూ ఉన్నాను. అండ్ రాబిట్స్ నేను చిన్నప్పుడైతే రాబిట్స్‌ని ఎన్నో పెంచేదాన్ని. లైక్ ఇవి కాదు. మనమైతే బన్నీ అని పిలుస్తాం. బ్రౌన్ కలర్ రాబిట్స్ పొలంలో దొరుకుతాయి కదా! సో, అలాంటి రాబిట్స్ మా ఇంటి దగ్గరికొచ్చేసేవన్నమాట. లైక్ నేనైతే ఒక 6 ఆర్ 7 పెంచేదాన్ని. ఒక్కొక్కసారి 2 దొరికి 6 ఆర్ 7 పెంచేదాన్ని. లాస్ట్‌లో ఇంకా అది పెంచకూడదు అని చెప్పిన దానికి ఎవరో పెంచుకునే వాళ్ళకి ఇచ్చేసాం. ఇంకా 2 అయితే పిల్లి వచ్చి ఎత్తుకొని వెళ్లి తినేసింది. సో, అలా ఆ సాడ్ మూమెంట్ అయితే నాకది గుర్తుంది. సో, అప్పటినింకా మళ్ళీ ఇప్పటి వరకు నేను ఎలాంటి పెట్ అనిమల్స్‌ని పెంచుకోవడం లేదు. అండ్ అదే ఈ స్టార్ టర్టిల్ గురించి రిషికి చూపిస్తున్నాను. సో, ఇక్కడ బోటింగ్ కూడా ఉందన్నమాట. అండ్ ఈ ట్రీ అయితే మీరెవరైనా హాస్టల్స్‌కి వెళ్ళింటే ఇది నియర్లీ 100 ఇయర్స్ ట్రీనో, 1000 ఇయర్స్ ట్రీనో ఏదో ఉంది అక్కడ బోర్డ్ నేను మర్చిపోయాను సారీ. ఆ ట్రీని చూపించి చెప్పాను. ఇన్ని ఇయర్స్ అయింది నాన్న ఈ ట్రీ పెట్టి అని. మనం ఏదో పెద్దగా చేసేయాలని లేదు. ఆర్ కాస్ట్‌లీ థింగ్స్ ఏదో ఇచ్చేయాలని లేదు. నా మైండ్‌లో ఎప్పుడూ ఆ థాట్స్ ఉండదు. చిన్న చిన్న విషయాలకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ రిషికి కూడా దాన్ని ఒక హాబిట్ చేస్తున్నా. లైక్ ఏదో పెద్ద కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చేస్తేనే, లేదో కాస్ట్‌లీ థింగ్స్ ఇచ్చేస్తేనో హ్యాపీనెస్ కాదు. చిన్న చిన్న వాటిలో కూడా సంతోషం వెతుక్కోవాలని చెప్తాను. అండ్ ఇక్కడ బోటింగ్ ఉంటే అది కూడా చేసాం. బట్ నాకైతే కాళ్ళు మామూలుగా నొప్పులు రాలేదు. లైక్ అది ఫాస్ట్‌గా వెళ్ళడం లేదు. ఎంత తొక్కినా కూడాను. సో, కొంచెం అలా అంత దూరం వెళ్ళి రిటర్న్ వచ్చేసామన్నమాట. అండ్ బై ద వే రిటర్న్ వస్తూ డీమార్ట్‌కి కూడా వెళ్ళాం. కొన్ని గ్రాసరీస్ తీసుకుందామని. ఇంకా ఏంటంటే రిషికి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇంకొకసారి డీమార్ట్‌కి వెళ్తాను. అప్పుడు 3 మంత్స్ గ్రాసరీస్ ఒకేసారి తీసుకుంటానన్నమాట. నేను యా టైప్ పర్సన్ అంటే ఒక చిన్న చాక్లేట్, ఒక బుక్ ఆర్ ఒక లాంగ్ డ్రైవ్ ఇలా వెళ్ళడంలోని చాలా వరకు హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్. అండ్ రిషికి కూడా ఇదే హాబిట్. సో, కార్‌లో నేను రిషి అయితే బుక్స్‌ని మ్యాండేటరీగా పెట్టుకుంటామన్నమాట. ఏదో ఒక మెమొరీ ఉంటది మాకు. కార్‌లో వెళ్ళినప్పుడు ఏదో ఒక మెమొరీ చేసుకుంటూ వెళ్తాం. సో, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. అండ్ ఇక్కడైతే నేను బుక్ చదువుతున్నాను. రిషి కూడా బుక్ స్టార్ట్ చేశాడు. నేచర్‌ని కూడా అట్ ద సేమ్ టైమ్ ఎంజాయ్ చేస్తామన్నమాట. సో, ఇలా మేమిద్దరం వెనక కూర్చొని మాటలు చెప్తూ ఉంటే, మా ఆయన డ్రైవింగ్ సీట్‌లో యాజ్ యూజువల్‌గా పాపం కార్ డ్రైవ్ చేసిస్తారు. సో, ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ సర్దుకోవాలి. సో, ఈరోజు కొంచెం టయర్డ్ అయ్యాను గాబట్టి తర్వాత చేసుకుందాంలే అన్నట్టుగా కొంచెం లైట్ తీసుకున్నాను. అండ్ మీకు ఇలా వ్లాగింగ్ చెప్పడం ఇష్టమా? ఆర్ ఏదైనా టాపిక్ గురించి మాట్లాడడం ఇష్టమా అని నాకు కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.